సిలబస్లో భాగంగా సెకండ్ చాప్టర్ అయినటువంటి అభ్యాసకుణ్ణి అవగాహన చేసుకోవడం అనే చాప్టర్లో మొట్టమొదటి టాపిక్ వచ్చేసి అభ్యసనం స్వభావం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ అభ్యసనము స్వభావము అనే చాప్టర్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే, అభ్యసనము అంటే ఏమిటి, మరి అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు ఏమున్నాయి, అభ్యసనం కిందకు వచ్చే అంశాలు ఏమిటి, అభ్యసనం కిందకు రానటువంటి అంశాలు ఏమిటి, అభ్యసన రకాలు ఏమిటి, అభ్యసన లక్షణాలు ఏంటివి, అభ్యసన ప్రక్రియ అంటే ఏమిటి, అభ్యసన నిర్ణాయకాలు అంటే ఏమిటి, ఇలాంటి విషయాల గురించి మొత్తం కూడా మనం ఈ అభ్యసనం స్వభావం అనే చాప్టర్లో తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రతిసారి టెట్ మరియు డిఎస్సిలో దీని నుంచి ఒక బిట్టు రావడం జరుగుతుంది. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత చివర్లో గతంలో వచ్చిన ప్రశ్నలను కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం అభ్యసనము స్వభావము అంటున్నాం. ఈ అభ్యసనం యొక్క స్వభావంలో భాగంగా మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అంటే, అభ్యసనం యొక్క పరిచయాన్ని నేర్చుకోవాలి. సాధారణ పరిభాషలో అభ్యసనము అంటే నేర్చుకోవడం అని అర్థం. సాధారణ పరిభాషలో అభ్యసనము అంటే నేర్చుకోవడం అని అర్థం. అదే మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా చూసినట్లయితే, వ్యక్తికి పరిసరాలకు మధ్య, ఎవరికండి? వ్యక్తికి మరియు పరిసరాలకు మధ్య, వ్యక్తికి పరిసరాలకు మధ్య నిత్యము జరిగేటటువంటి చర్య ప్రతిచర్యల వల్ల ప్రవర్తనలో సంభవించే, దేంట్లో అండి? ప్రవర్తనలో సంభవించే శాశ్వతమైనటువంటి మార్పును ఏమంటాము అంటే అభ్యసనము అంటాం. తాత్కాలిక మార్పు అభ్యసనం కాదండి, శాశ్వత మార్పు మాత్రమే అభ్యసనం. సాధారణ పరిభాషలో అయితే అభ్యసనము అంటే నేర్చుకోవడం అని చెప్పాం. మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా అయితే వ్యక్తికి పరిసరాలకు మధ్య నిరంతరము జరిగే చర్య ప్రతిచర్య, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య జరిగే బంధం వల్ల ప్రవర్తనలో సంభవించే శాశ్వతమైనటువంటి మార్పును ఏమంటామంటే అభ్యసనం అంటాం. మరి పురాతన కాలంలో అభ్యసనము అంటే ఏం చెప్పుకునేవారు అంటే, ఖాళీ మెదడును, ఏ మెదడండి? ఖాళీ మెదడు, కాలు మెదడు కాదండి, ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడం అభ్యసనం. ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడం అభ్యసనం. ఇది పురాతన భావన. మరి అభ్యసనానికి సంబంధించినటువంటి ఆధునిక భావన ఏమిటి అంటే, ఇంతకు ముందు లేనటువంటి అనుభవాలను పొందడం ద్వారా ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పే అభ్యసనం అనేది ఏ భావన అంటే ఆధునిక భావన. చూడండి, ఇక్కడ అభ్యసనానికి సంబంధించి మనం 4 రకాల అర్థాలు తెలుసుకున్నాం. సాధారణ పరిభాషలో, వాడుక పరిభాషలో అభ్యసనము అంటే నేర్చుకోవడం అనుకున్నాం. అదే మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా అయితే వ్యక్తికి పరిసరాలకు మధ్య నిరంతరము జరిగే చర్య ప్రతిచర్యల వల్ల ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పు అభ్యసనం అన్నాం. మరి పురాతన భావనలో అభ్యసనము అంటే
ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడం అభ్యసనం అని చెప్పుకున్నాం. ఆధునిక భావన ఇంతకు ముందు లేనటువంటి అనుభవాలను పొందడం ద్వారా ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పును ఏమన్నామంటే అభ్యసనం అనుకున్నాం. ఇక్కడ మనం మార్పు మార్పు అని మాట్లాడుకుంటున్నామండి. మార్పు అనేది సహజమైనది, అది ప్రకృతి సహజ ధర్మం. ఈ మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మము అయితే పరిమాణాత్మక మార్పు, ఏ మార్పు అండి? పరిమాణాత్మక మార్పు తీసుకోండి. పరిమాణాత్మక మార్పు ఏమవుతుందండి? పెరుగుదల అవుతుంది. ఏమవుతుందండి? పెరుగుదల అవుతుంది. అదే వ్యక్తిలో వచ్చేటటువంటి ఘనాత్మక మార్పు, ఘనాత్మక మార్పు కూడా ఏమవుతుందండి? పెరుగుదల అవుతుంది. మరి వ్యక్తిలో వచ్చేటటువంటి గుణాత్మక మార్పు, వ్యక్తిలో వచ్చేటటువంటి గుణాత్మక మార్పు ఏమవుతుందంటే వికాసము అవుతుంది. వ్యక్తిలో వచ్చేటటువంటి కార్యాత్మక మార్పు, కార్యాత్మక మార్పు ఏమవుతుందండి? వికాసమే అవుతుంది. మరి వయస్సుతో పాటు వచ్చే మార్పు, వయస్సుతో పాటు వచ్చే మార్పు ఏమవుతుందంటే పరిపక్వత లేదా పరిణతి అవుతుంది. మరి ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పు ఏమవుతుంది అంటే అభ్యసనము అవుతుంది. ఏమవుతుందండి? అభ్యసనము అవుతుంది. మనం మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం అనుకున్నాం. పరిమాణాత్మక మార్పు వచ్చేసి పెరుగుదల, ఘనాత్మక మార్పు వచ్చేసి పెరుగుదల, గుణాత్మక మార్పు వచ్చేసి వికాసం. ఘనాత్మకం అంటే లెక్క కట్టేది ఖచ్చితంగా. గుణాత్మక మార్పు వికాసం, కార్యాత్మక మార్పు వికాసం, వయసుతో పాటు వచ్చే మార్పు పరిపక్వత, ప్రవర్తనలో సంభవించే శాశ్వత మార్పు అభ్యసనము అని చెప్పుకుంటాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ సైకాలజీలో లెర్నింగ్, అభ్యసనము అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది లేదా ప్రవేశపెట్టింది ఎవరంటే ఇల్గార్డ్. ఎవరండి? ఇల్గార్డ్. లెర్నింగ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది లేదా ఉపయోగించింది ఎవరంటే హిల్గార్డ్. హిల్గార్డ్ యొక్క దేశం ఏందండి? అమెరికా. ఈ హిల్గార్డ్ రాసిన గ్రంథం థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ఏందండి? థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి గ్రంథాన్ని రాస్తాడు ఎవరంటే హిల్గార్డ్. తర్వాత ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్, ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే రాబర్ట్ గాగ్నే. ఎవరండి? రాబర్ట్ గాగ్నే. తర్వాత ద సైకాలజీ ఆఫ్, ఏంటండి? ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథాన్ని రాసింది డెస్సికో అండ్ క్రాఫర్డ్. ఎవరండి? డెస్సికో మరియు క్రాఫర్డ్. డెస్సికో మరియు క్రాఫర్డ్. చూడండి, ఇక్కడ 3 గ్రంథాలు ఉన్నాయి. అభ్యసనము అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది లేదా ప్రవేశపెట్టింది ఎవరంటే హిల్గార్డ్. హిల్గార్డ్ యొక్క దేశం అమెరికా. హిల్గార్డ్ రాసిన గ్రంథం థియరీస్ ఆఫ్ లెర్నింగ్. థియరీస్ ఆఫ్ లెర్నింగ్ ఎవరిదండి? హిల్గార్డ్ది. అభ్యసనము అనే పదాన్ని ఉపయోగించింది హిల్గార్డ్, దేశం అమెరికా, రాసిన గ్రంథం థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసింది రాబర్ట్ గాగ్నే. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరండి? రాబర్ట్ గాగ్నే. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే డెస్సికో అండ్ క్రాఫర్డ్. ఎవరండి? డెస్సికో అండ్ క్రాఫర్డ్. అయితే ఈ అభ్యసనాన్ని ఆంగ్ల పరిభాషలో ఏమంటాము అంటే లెర్నింగ్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటామండి? లెర్నింగ్ అంటాం. అభ్యసనాన్ని ఇంగ్లీష్లో లెర్నింగ్ అంటాం. ఈ లెర్నింగ్ అనే ఆంగ్ల భాషా పదం లెర్నియన్.
అనే జర్మనీ భాషా పదం నుంచి గ్రహించబడింది. లెర్నియన్ అంటే ఐ నో అని అర్థం. ఐ నో అని అర్థం. ఐ నో అంటే నాకు తెలుసు అని అర్థం. ఏంటండి? నాకు తెలుసు. ఇక్కడ లెర్నింగ్ అనే ఆంగ్ల భాషా పదం లెర్నియన్ అనే జర్మనీ భాషా పదం నుంచి గ్రహించబడింది. లెర్నియన్ అంటే ఐ నో, నాకు తెలుసు అనే మీనింగ్తో వాడతాం. దీని నుంచి కూడా బిట్టు రావడానికి అవకాశం ఉంది. అంటే నాకు తెలియదు అనే దాని నుండి నాకు తెలుసు అను దిశగా జరిగే ప్రక్రియనే మనం ఏమంటామంటే అభ్యసనము అని చెప్పుకుంటాం. అభ్యసనము అంటే ఏంటండి? నాకు తెలియదు అనే దాని నుండి నాకు తెలుసు అను దిశగా జరిగే ప్రక్రియనే మనం ఏమంటామంటే అభ్యసనము అంటాం. ఉదాహరణ తీసుకోండి. ఒక విద్యార్థిని, స్కూలుకు రానటువంటి విద్యార్థిని భూమి ఏ ఆకారంలో ఉంది బాబు అంటే నాకు తెలియదు అని సమాధానం చెప్తాడు. అదే పాఠశాలకు వచ్చిన తర్వాత, అనుభవాన్ని పొందిన తర్వాత భూమి ఏ ఆకారంలో ఉంది అంటే గోళాకారంలో ఉంది, నాకు తెలుసు అని చెప్తాడు. అదే అభ్యసనం. మొదటగా భూమి ఏ ఆకారంలో ఉంది అంటే తెలియదు అని చెప్పిన విద్యార్థి కొన్ని అనుభవాలు పొందిన తర్వాత భూమి అనేది గోళాకారంగా ఉంది, నాకు తెలుసు అని సమాధానం చెప్పడంలో జరిగినటువంటి ప్రక్రియనే మనం ఏమంటామంటే అభ్యసనము అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు సైకిల్ తొక్కడం వచ్చా అని ఒక 2 సంవత్సరాల బాలుని అడిగితే నాకు తొక్కడం రాదు అంటాడు. అదే కొద్దిగా శిక్షణ పొందిన తర్వాత అదే విద్యార్థి నీకు సైకిల్ తొక్కడం వచ్చా అంటే వచ్చు అంటారు. అది కూడా ఏందండి? అభ్యసనం. ఒక 4 సంవత్సరాల బాలుణ్ణి నీకు టైప్ గురించి తెలుసా అంటే తెలియదు అంటాడు. దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందిన తర్వాత నీకు టైప్ గురించి తెలుసా అంటే తెలుసు అని సమాధానం చెప్పడంలో జరిగినటువంటి ప్రక్రియ ఏంటి అంటే అభ్యసనము అని చెప్పుకుంటాం. అందుకే అభ్యసనము ఈక్వల్స్ టు ఏంటండి? అభ్యసనము ఈక్వల్స్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పుకుంటాం. అభ్యసనము ఈక్వల్స్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. చూడండి, అభ్యసనము ఈక్వల్స్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన, లేదా అభ్యసనము ఈక్వల్స్ టు తుది ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పుకుంటాం. తుది మైనస్ తొలి, లేదా అంత్య మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పుకుంటాం. అయితే తొలి ప్రవర్తన అంటే ఏమిటి, అంత్య ప్రవర్తన అంటే ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. తొలి ప్రవర్తన అంటున్నాం. ఏ ప్రవర్తన? తొలి ప్రవర్తన. మరి తొలి ప్రవర్తన అంటే నేర్చుకోవడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తన, అనుభవం పొందడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తన, శిక్షణ పొందడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తనను మనం ఏమంటామంటే తొలి ప్రవర్తన అంటాం. తొలి ప్రవర్తన అంటే చూడండి, వన్స్ అగైన్, తొలి ప్రవర్తన అంటే నేర్చుకోవడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తన, లేదా అనుభవం పొందడానికి ముందు ఉండేటటువంటి ప్రవర్తన, శిక్షణ పొందక ముందు ఉండేటటువంటి ప్రవర్తన మనం ఏమంటామండి? తొలి ప్రవర్తన అంటాం. మరి అంత్య ప్రవర్తన అంటే ఏమిటి? నేర్చుకున్న తర్వాత ఉన్నటువంటి ప్రవర్తన, అనుభవం పొందిన తర్వాత ఉండే ప్రవర్తన, శిక్షణ పొందిన తర్వాత ఉండే ప్రవర్తనను ఏమంటామండి? అంత్య ప్రవర్తన అంటాం. అంత్య ప్రవర్తన అంటే నేర్చుకున్న తర్వాత ప్రవర్తన, అనుభవం పొందిన తర్వాత ప్రవర్తన, శిక్షణ పొందిన తర్వాత ప్రవర్తన అంటాం. ఇక్కడ
అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు మధ్య తేడా లేకపోతే అభ్యసనం జరగనట్లే. అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు మధ్య తేడా ఉంటే అభ్యసనము జరిగినదిగా భావించాలి. వన్స్ అగైన్, అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు తేడా లేకపోతే అభ్యసనము జరగలేదు అని భావించాలి. అదే అంత్య ప్రవర్తనకు తొలి ప్రవర్తనకు మధ్య తేడా వచ్చినట్లయితే అభ్యసనము జరిగినట్లుగా భావించాలి. ఇది అభ్యసనానికి సంబంధించి. ఉదాహరణకు, వర్ణమాలకు సంబంధించిన పరిజ్ఞానం శిశువుకు పాఠశాలకు పోవడానికి ముందు తొలి ప్రవర్తన, పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందని అంత్య ప్రవర్తన అవుతుంది. ఒక విద్యార్థి ఈతకు సంబంధించి ఈత నేర్చుకోవడానికి ముందు ఆ నీటిలో మునిగిపోతాడు. అదేమవుతుంది? తొలి ప్రవర్తన. కొన్ని అనుభవాలు, శిక్షణ, సాధన అనంతరం ఆ విద్యార్థి నీటి పైన తేలుతాడు. అదేంటండి? అంత్య ప్రవర్తన. ఈ ఈత కొట్టడం అనే ప్రక్రియను కొన్ని రోజులు ఆపిన తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. అది శాశ్వత మార్పు. అందుకే అభ్యసనం అనేది ఏ మార్పు? శాశ్వత మార్పు అని చెప్పుకుంటాం. విద్యార్థి దీపమును ముట్టుకున్నాడు, అది తొలి ప్రవర్తన. వానికి కాలింది, అనుభవం పొందాడు. దీపానికి దూరంగా ఉన్నాడు, అది అంత్య ప్రవర్తన అని చెప్పుకుంటాం. ఈ విధంగా అభ్యసనము అంటే అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అని చెప్పుకుంటాం. అదేవిధంగా పాఠశాలకు రావడానికి ముందు వృత్తం గురించి నీకు తెలుసా అంటే పిల్లవాడు ఏమంటాడండి? తెలియదు అంటాడు. పాఠశాలలో కొన్ని అనుభవాలు పొందిన తర్వాత, జామెట్రీ భావనలు పొందిన తర్వాత వృత్తం అంటే ఏమిటి, వృత్తానికి ఉదాహరణలు చెప్పండి అంటే పిల్లవాడు ఏం చెప్తాడు? చేతికి వేసుకునే గాజు, తినేటటువంటి ప్లేటు, తినేటటువంటి చెకోడీలు కూడా వృత్తాకారంలో ఉంటాయని చెప్తాడు. ఏంటంటే అంత్య ప్రవర్తన అని చెప్పుకుంటాం. ఇది అండి. ఇది దేనికి సంబంధించింది అంటే అభ్యసనానికి సంబంధించినటువంటి పరిచయం మాత్రమే. ఇప్పుడు మనం అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలను నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ నిర్వచనాలను సమగ్రంగా అవగాహన చేసుకున్నట్లయితే ఏవి అభ్యసనాలు, ఏవి అభ్యసనాలు కాదు అనే విషయం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ నిర్వచనం వచ్చేసి హిల్గార్డ్. ఎవరండి? హిల్గార్డ్. ఈ హిల్గార్డ్ అభ్యసనము అంటే ఏం చెప్పాడు అంటే అంతర్గత ప్రవృత్తి. ఏందండి? అంతర్గత ప్రవృత్తి అంటే అంతర్గత మార్పులు, సహజ పరిణతి. ఏందండి? సహజ పరిణతి, తాత్కాలిక మార్పులతో సంబంధం లేకుండా జరిగేటటువంటి మార్పే అభ్యసనం. అని చెప్తాడు హిల్గార్డ్. చూడండి ఎంత చక్కగా వివరించాడు. అంటే అంతర్గత ప్రవృత్తి, సహజ పరిణతి, తాత్కాలిక స్థితులతో, తాత్కాలిక మార్పులతో సంబంధం లేకుండా జరిగే మార్పే అభ్యసనం అని చెప్తాడు హిల్గార్డ్. అంటే వ్యక్తి యొక్క అంతర్గత ప్రవృత్తి, అంతర్గత మార్పు కావచ్చు, సహజ పరిణతి కావచ్చు, తాత్కాలిక మార్పు కావచ్చు, అభ్యసనాలు కాదు అని ఈ డెఫినేషన్లో ఉందండి.
హిల్గార్డ్ ఏం చెప్పాడు? వ్యక్తి యొక్క అంతర్గత ప్రవృత్తి, సహజ పరిణతి, తాత్కాలిక స్థితులతో సంబంధం లేకుండా జరిగే ప్రతి ప్రవర్తన మార్పు అభ్యసనమే అని చెప్పింది హిల్గార్డ్. అంటే వ్యక్తి యొక్క అంతర్గత ప్రవృత్తి అభ్యసనం కాదు, వ్యక్తి యొక్క సహజ పరిణతి అభ్యసనం కాదు, తాత్కాలిక మార్పు అభ్యసనం కాదనే విషయం స్పష్టంగా చెప్పాడు ఎవరంటే హిల్గార్డ్. రెండవ డెఫినేషన్ ఏంటి అంటే మర్ఫీ. ఎవరండి? మర్ఫీ. మర్ఫీ ఏం చెప్పాడు అంటే పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా. ఏ అవసరాలండి? పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా ప్రవర్తనలో సంభవించే మార్పే అభ్యసనము అని చెప్పింది ఎవరు అంటే మర్ఫీ. మర్ఫీ ఏం చెప్పాడండి? పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా ప్రవర్తనలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరంటే మర్ఫీ. ఎవరండి? మర్ఫీ. నెక్స్ట్ బోజ్. బోజ్ ఏం చెప్పాడు అంటే ప్రేరణ ప్రతిచర్యల మధ్య. వేటి మధ్య అండి? ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని చెప్తాడు బోజ్. ప్రేరణ ప్రతిచర్య. ప్రేరణ అంటే ఉద్దీపన, ప్రతిచర్య అంటే ప్రతిస్పందన. గతంలో ఒకసారి ఎగ్జామ్లో అడిగారండి. బోజు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని బలపరిచినటువంటి అభ్యసన సిద్ధాంతం అన్నారు. అదేంటంటే యత్నదోష అభ్యస సిద్ధాంతం. దాని అందుకే ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అన్నాం. బోజ్ ఏం చెప్పాడండి? ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని చెప్తాడు అంటే బోజ్. నాలుగవ డెఫినేషన్ కిమ్లే. ఏంటండి? కిమ్లే. చూడండి, కొన్ని పుస్తకాల్లో కింబల్ అని కూడా ఉంటుంది. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏంటంటే KIMBLE అని ఉంటుంది. కింబ్లే. కింబ్లే ఏం చెప్పాడు అంటే పునర్బలనము చెందిన ఆచరణ వల్ల. దీనివల్ల పునర్బలనము చెందిన ఆచరణ వల్ల పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది కింబ్లే. పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరండి? కింబ్లే. వన్స్ అగైన్ హిల్గార్డ్ ఏం చెప్పాడండి? అంతర్గత ప్రవృత్తి, సహజ పరిణతి, తాత్కాలిక మార్పులతో సంబంధం లేకుండా జరిగే మార్పే అభ్యసనం అని చెప్పింది హిల్గార్డ్. మర్ఫీ పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా ప్రవర్తనలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది మర్ఫీ. బోజ్ ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని చెప్పింది బోజ్. కింబ్లే పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా శక్తి సామర్థ్యాలలో సంభవించే మార్పే అభ్యసనం అని చెప్పింది అంటే కింబ్లే. నెక్స్ట్ ఐదవ డెఫినేషన్ అభ్యసనానికి సమగ్ర నిర్వచనము ఇచ్చింది ఎవరు అంటే డెసికో అండ్ క్రాఫర్డ్. ఎవరండి? డెసికో అండ్ క్రాఫర్డ్ అభ్యసనానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు ఆల్రెడీ డెసికో అండ్ క్రాఫర్డ్ రాసినటువంటి గ్రంథం ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఏంటండి? ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే డెసికో అండ్ క్రాఫర్డ్. ఈ డెసికో అండ్ క్రాఫర్డ్ ఏం చెప్పారు అంటే పునర్బలనము చెందిన ఆచరణ వల్ల. ఏంటండి? పునర్బలనము చెందిన ఆచరణ వల్ల పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో. దేంట్లోని?
ప్రవర్తన రీతిలో సంభవించే శాశ్వత మార్పు అభ్యసనము అని అభ్యసనానికి సమగ్ర నిర్వచనం ఇస్తారు ఎవరంటే డెస్టికో అండ్ క్రాఫర్డ్. చూడండి, అభ్యసనము అనేది ఎలా ఏర్పడుతుంది? పునర్బలనము చెందడం వల్ల ఏర్పడుతుంది, ఆచరణ వల్ల ఏర్పడుతుంది, ప్రవర్తన రీతిలో మార్పు సంభవిస్తుంది. ఆ మార్పు అనేది శాశ్వతమైనది అని చెప్తారు ఎవరంటే డెస్టికో అండ్ క్రాఫర్డ్. అభ్యసనానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇవ్వడం జరిగింది ఎవరండి? డెస్టికో అండ్ క్రాఫర్డ్. నెక్స్ట్ 6వ నిర్వచనాన్ని తీసుకున్నట్లయితే హెర్జన్ హాన్. ఎవరండి? హెర్జన్ హాన్. హెర్జన్ హాన్. హెర్జన్ హాన్ ఏం చెప్పాడు అంటే అభ్యసనము అనేది ఏంటండి? అభ్యసనము అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో మార్పు, అదేవిధంగా ప్రవర్తన రీతిలో సంభవించే మార్పు, రెండు కలిపి చెప్పాడు. అభ్యసనము అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యాల్లో మార్పు, ప్రవర్తన రీతిలో సంభవించే మార్పు. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. దేనివల్ల అండి? పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది, కానీ అలసట వల్ల ఏర్పడదు, జబ్బు వల్ల ఏర్పడదు, అదేవిధంగా మత్తు పదార్థాల వల్ల ఏర్పడదు, మరియు తాత్కాలిక మార్పు అభ్యసనాలు కావు అని చెప్తాడు ఎవరంటే హెర్జన్ హాన్. చూడండి, హెర్జన్ హాన్ ఏం చెప్పాడు? అభ్యసనము అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యాల్లో మార్పు, ప్రవర్తన రీతిలో మార్పు. ఇది ఎలా ఏర్పడుతుంది? పునర్బలనము చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది, కానీ అలసట వల్ల వచ్చే మార్పు అభ్యసనం కాదు, జబ్బు వల్ల వచ్చే మార్పు అభ్యసనం కాదు, మత్తు పదార్థాలు తీసుకుంటే వచ్చే మార్పు అభ్యసనం కాదు, వ్యక్తిలో ఉన్నటువంటి తాత్కాలికమైన మార్పు కూడా అభ్యసనం కాదని చెప్తారు ఎవరంటే హెర్జన్ హాన్. ఏంటండి? హెర్జన్ హాన్. నెక్స్ట్ 7వ డెఫినిషన్ వచ్చేసి బెర్న్హార్డ్. ఎవరండి? బెర్న్హార్డ్. బెర్న్హార్డ్. బెర్న్హార్డ్ ఏం చెప్పాడు అంటే అనుభవం ఫలితంగా, దేని ఫలితంగా అండి? అనుభవం ఫలితంగా ప్రవర్తనలో సంభవించేటటువంటి స్థిరమైన మార్పు అభ్యసనమే, శాశ్వతమైనటువంటి మార్పు అభ్యసనమే అని చెప్తాడు ఎవరంటే హార్డ్. కొంతమంది గుర్తుంచుకుంటున్నారు, హార్డ్ గట్టిగా ఉంది అందుకే అది స్థిరమైనది, శాశ్వతమైనది గుర్తుంచుకుంటున్నారండి. గుర్తుంచుకోవచ్చు, కానీ ఎగ్జామ్లో మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అనుభవం ఫలితంగా ప్రవర్తనలో సంభవించే స్థిరమైన మార్పు, శాశ్వతమైన మార్పుని ఏమంటాం? అభ్యసనం అని చెప్పింది ఎవరండి? బెర్న్హార్డ్. నెక్స్ట్ గేట్స్ అండ్ జెర్సీల్డ్. ఎవరండి? గేట్స్ అండ్ జెర్సీల్డ్. ఈ గేట్స్ అండ్ జెర్సీల్డ్ ఏం చెప్పారు అంటే అనుభవం లేదా శిక్షణ ఫలితంగా, అనుభవము లేదా శిక్షణ ఫలితంగా ప్రవర్తనలో సంభవించే పరివర్తనయే అభ్యసనం. ప్రవర్తనలో సంభవించే పరివర్తన, మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరంటే గేట్స్ అండ్ జెర్సీల్డ్. అనుభవం ఫలితంగా లేదా శిక్షణ ఫలితంగా ప్రవర్తనలో సంభవించే పరివర్తననే అభ్యసనం అని చెప్పింది ఎవరంటే గేట్స్ అండ్ జెర్సీల్డ్. నెక్స్ట్ 9వ నిర్వచనం స్మిత్. స్మిత్ స్మిత్ చాలా చక్కగా చెప్పారండి. స్మిత్ ఏం చెప్పానంటే అనుభూతులు, అనుభూతులు అంటే ఫీలింగ్స్, అనుభూతుల ఫలితంగా, దేని ఫలితంగా అండి? అనుభూతుల ఫలితంగా గత ప్రవర్తనలో, ఏ ప్రవర్తనలో? గత ప్రవర్తనలో బలమైన మార్పులు అభ్యసనమే, బలహీనమైనటువంటి మార్పు అభ్యసనమే, గడించిన కొత్త ప్రవర్తన కూడా అభ్యసనమే. గడించిన అంటే నేర్చుకున్నా అని అర్థం.
ఎవరు చెప్పారు? స్మిత్ చెప్పాడు. స్మిత్ ఏం చెప్పాడు? అనుభూతుల ఫలితంగా, ఫీలింగ్స్ ఫలితంగా గత ప్రవర్తనలో అంటే పాత ప్రవర్తనలో అంటే తొలి ప్రవర్తనలో అని అర్థం. ఏ మార్పులు? బలమైన మార్పు అభ్యసనమే, బలహీనమైన మార్పు అభ్యసనమే, గడించినటువంటి కొత్త ప్రవర్తన, నేర్చుకున్నటువంటి కొత్త ప్రవర్తన కూడా అభ్యసనమే చెప్తారు అంటే స్మిత్. చివరి డెఫినేషన్ క్రో అండ్ క్రో. ఎవరండి? క్రో అండ్ క్రో ఏం చెప్పారు అంటే అభ్యసనము అనేది విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ. అభ్యసనము అనేది ఏ ప్రక్రియ? విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ. అభ్యసనం కేవలం ప్రక్రియ మాత్రమే అండి, ఫలితం కాదు. అవరోధాలను అధిగమించే ప్రక్రియ. అవరోధాలను అధిగమించే ప్రక్రియ. అభ్యసనం అనేది సర్దుబాటు చేసుకునే ప్రక్రియ అని చెప్తారు అంటే క్రో అండ్ క్రో. క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనము అనేది విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ అభ్యసనమే, అవరోధాలను అధిగమించే ప్రక్రియ అభ్యసనమే, సర్దుబాటు చేసుకునే ప్రక్రియ కూడా అభ్యసనం అని చెప్పుకుంటాం. ఒకవేళ మనం అసోసియేషన్ సంసర్గం చేసుకుంటే క్వశ్చన్ గనక ఈ క్రింది వాణిలో క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనం కానటువంటిది అని అడిగినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే గత పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించినప్పుడు ప్రశ్న అనేది ఎన్నో విధాలుగా తయారు చేయడం జరుగుతుంది. ఆ పేపర్ చూసినప్పుడు ఇంత ఈజీగా క్వశ్చన్ వస్తుందా అనిపిస్తుంది. గత జట్లో మేము అద్భుతంగా వైయక్తిక భేదాలు ఉన్నాయి, వైయక్తిక భేదాల యొక్క రకాలను అద్భుతంగా ఒక్కొక్క దానికి 10-20 ఎగ్జాంపుల్ ఇచ్చి నేర్చుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాం. కానీ ఎగ్జామ్లో సింపుల్గా వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు అని అడిగారు. ఎగ్జామ్లో 2 రకాలు. అందుకే ఇది వస్తుంది ఇది రాదు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇది కేవలం కోచింగ్ మాత్రమే మిత్రమా, టీచింగ్ కాదు. టీచింగ్లో అయితే ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ కోచింగ్లో చెప్పడానికి అవకాశం ఉండదు. ఓకే, క్రో అండ్ క్రో ఏం చెప్పారండి? విషయ జ్ఞానాన్ని పెంచే ప్రక్రియ, అవరోధాలను అధిగమించే ప్రక్రియ, సర్దుబాటు చేసుకునే ప్రక్రియ అని చెప్పింది ఎవరంటే క్రో అండ్ క్రో. ఓకే మిత్రమా, ఈ అన్ని నిర్వచనాలను బట్టి మరి అభ్యసనము అనేది ఏమిటి, మరి అభ్యసనాలు కానివి ఏంటిది అని తెలుసుకుందాం.